నమః శివాయ. భర్త వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ నగర్ వాస్తవ్యులైన వి భారతమ్మ గారు, మహేశ్వరి గారు, యమున గారు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి శివయ్య సేవలో, శివపుత్రుల సేవలో తరించారు. ముందుగా ఈ శివ బంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య చెంత వారి గోత్రనామాలైన కౌండిన్య గోత్రం, పాండవుల గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శ్రీవర్ధన్నామదేశ్య, శంకర జయకృష్ణ నామదేశ్య, విశ్వనాథ్ నామదేశ్య, వెంకమ్మ నామదేశ్య సకుటుంబానాం తతః కౌండిన్య గోత్రోద్భవస్య భారతమ్మ నామదేశ్య, మహేశ్వరి నామదేశ్య, దయానంద నామదేశ్య, సదానంద నామదేశ్య సకుటుంబానాం సబాంధవానాం సకలక్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ వ్యాైరారోగ్యేశ్వర్య పరమేశ్వర పరమేశ్వరానుగ్రహ సంపూర్ణ కరుణకటాక్షణ వీక్షణ ఫల సిద్ధ్యర్థం పుణ్యలింగేశ్వర స్వామినః దాశక్తి అర్చన పూజామహం కరిష్యే, అభిషేక జలాభిషేక పుష్ప పూజామహం కరిష్యే. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ గంగాధరునికి జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాదులకు రక్షణ నీవే హర హర. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ఆ హారతిని భక్తులకు స్వామివారి దివ్యాశీస్సులుగా అందజేశారు. ఓ శంకర హర 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 నమః శివార్పణమస్తు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. హర హర నమః శివార్పణమస్తు. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం. దీర్ఘమాయు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః దివ్య అనుగ్రహ సంపూర్ణ కరుణకటాక్షణ వీక్షణ ఫల సిద్ధిరస్తు. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం. దీర్ఘమాయురాయుర్దీర్ఘమాయు. హుండీలో కానుకలు సమర్పించిన భారతమ్మ గారు వారి కుటుంబమంతటితో కలిసి ఆలయంలో కొనసాగుతున్న యాగంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్య ధిమిధియో న ప్రచోదయాత్ నమః స్వాహా. అగ్నయే స్వాహా, రుద్రాయ స్వాహా, మృత్యుంజయాయ నమః స్వాహా. భూర్భువస్సువర్మహర్జన స్వాహా. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని వెళ్ళగా ఆశ్రమ సిబ్బంది ఆలయ నమూనా చిత్రాన్ని చూపించారు. అనంతరం నూతన శివాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి ఇటుకలు సమర్పించారు. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం, ఆగమ శాస్త్ర నియమాలతో జరిగే ఈ యజ్ఞం మహాపుణ్యక్షేత్రం, మహాదివ్యక్షేత్రం. కీర్తిశేషులు మల్లేష్ గౌడ్, కీర్తిశేషులు బాలమ్మగారుల చిత్రపటాల వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. దేవతాభ్యో నమః. మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. శాంతి. ఓం శాంతి. శ్రీమన్మహశ్రీం పరలోక నివాసినే నమః. మల్లేష్ గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా పితృదేవతల జ్ఞాపకార్థం సేవామూర్తి భారతమ్మ గారు, మహేశ్వరి గారు, దయానంద్ గారు, సదానంద్ గారుల తరపున రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలిగించారు.
సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి సక్కుబాయి గారి తరపున వారి కుమారుడు కీర్తిశేషులు సుఖేష్ గారి జ్ఞాపకార్థం అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అదేవిధంగా మరో సేవామూర్తి యమున గారు నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వాన్ని చాటారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి నా అంటూ ఎవరూ లేని ఈ నిర్భాగ్యులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నమస్కారం అండి. మేము ఈ అమ్మా నాన్న ఆశ్రమానికి వచ్చినాము. మేము ఇదివరకు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా వృద్ధి చెందింది, చాలా బాగుంది. ఈరోజు మా వారిది వర్ధంతి, ఆయన కోసము కొంచెం అన్నదానం సేవ చేపించడానికి వచ్చినాము. అవన్నీ చూడడం మాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాంటివి ఇట్లా చాలా జరగాలి. నాలాంటి వాళ్ళందరికీ ఇక్కడికి రావాలి. వీడికి వచ్చినందుకు ఎంత పుణ్యం వస్తుందో, స్వర్గానికి పోతారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనుకుంటా నేను. అందుకనే అందరూ ఇట్లా రావాలి. ఇది పుణ్యక్షేత్రం, మన తెలంగాణలోనే పుణ్యక్షేత్రం అంటే ఎంత గ్రేటో చూడండి. చాలా బాగుంది. మేము వచ్చినప్పుడు ఇదివరకు వచ్చినప్పుడు ఏం లేకుండే, పుణ్యక్షేత్రమే ఉండే. ఇప్పుడు సత్రాలు ఇట్లా పెద్దగా అయినాయి, చాలా బాగా చేసిండ్రు. వీడ సేవలు కూడా చాలా బాగున్నాయి. ఇలాంటి సేవలు ఇంకెక్కడ దొరుకుతుంటా నేను. నమస్కారం నాయన. అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రము. అనాథలు దేవుళ్ళు. ఆ దేవుళ్ళ గురించి పుణ్యక్షేత్రాన్ని గట్టు శంకర్ గారు నిర్మించారు. మేము వచ్చినప్పుడు కొంతగా డెవలప్ అయింది, ఇప్పుడు పూర్తిగా అయింది నాన్న. ఇలాంటి అనాథలను చేరదీసి వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపిస్తారు. అది చాలా ధర్మకార్యం నాయన. అనాథ రూపంలో ఉన్న దేవుడికి గుడి లేదని గుడి కట్టించిండు గట్టు శంకర్ గారు. చాలా మంచి పని చేసిండు నాన్న. ఏదో మాకు తోచినంత ఇచ్చిపోవాలని వచ్చినాం నాన్న. మా దగ్గర అందరు చేయాలి, అనాథలను ఆదుకోవాలి. అందరూ రావాలి. తమ శుభకార్యాలు కానీ, బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, వర్ధంతి కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. అనాథలను ఆదరించాలి, వాళ్ళని చేరదీయాలి. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.